అధికారం చేతిలో ఉంది కదా అని ఏది పడితే అది చేయకూడదు. ప్రజాగ్రహానికి గురయ్యే నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. తీసుకుంటే ఏం జరుగుతుందో శ్రీలంక చూపించింది, బంగ్లాదేశ్ నిరూపించింది. ఆ రెండు దేశాల్లో ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాలే తమకు తిరుగులేదనుకున్న నేతలను మాతృభూమి నుంచి తరిమేశాయి. కట్టుబట్టలతో పరాయి దేశంలో శరణార్థిగా జీవించే పరిస్థితులకు తెచ్చాయి. ఇప్పుడు నేపాల్లోనూ అదే జరుగుతోంది. తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసి కూడా ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయం ఆ దేశాన్ని నిప్పుల కొలిమిలా మార్చేసింది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చెప్పలేని పరిస్థితి. దీనంతటికీ కారణం నేపాల్ పీఎం కేపీ శర్మ ఒలి తప్పుడు నిర్ణయాలు, అధికార మదమే. ఆ అధికార మదంతోనే అన్నం పెట్టిన భారత్తోనూ కయ్యం పెట్టుకున్నాడు. ఇప్పుడు అదే అధికార మదం కేపీ రాజకీయ భవిష్యత్తును సమాధి చేసేస్తోంది. ఇంతకు నేపాల్లో అసలేం జరుగుతోంది? ప్రజలు తిరగబడేంతగా కేపీ శర్మ చేసిన తప్పులేంటి? నేపాల్ మళ్లీ రాచరిక పాలన దిశగా అడుగులేస్తోందా? లెట్స్ వాచ్. నేపాల్ను తగలబెడుతున్న కేపీ శర్మ ఓలీ తప్పుడు నిర్ణయాలు. ప్రధాని రాజీనామాతో హిమాలయ రాజ్యంలో రాజకీయ సంక్షోభం. కేపీ శర్మ ఓలీ అధికార మదమే నేపాల్ పరిస్థితులకు కారణమా? 2022 జూలై 14వ తేదీ ద్వీపదేశం శ్రీలంకలో ప్రజాందోళనలు పట్టుదప్పిన సమయం. ఆ దేశంలో జరిగిన అవినీతి తమ ఆకలి కేకలకు కారణమని నమ్మిన లంకేయులు నాటి రాజపక్స ప్రభుత్వంపై తిరగబడ్డారు. చివరిగా దేశాధ్యక్షుడు దేశం విడిచి పారిపోయాడు. 2024 ఆగస్టు 5వ తేదీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ పౌరులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. హసీనా అణచివేత ప్రయత్నాలకు ఇస్లామిక్ మతోన్మాద శక్తులు తోడవడంతో షేక్ హసీనా కూడా మాతృభూమిని విడిచిపెట్టాల్సి వచ్చింది. కట్టుబట్టలతో భారత్కు శరణార్థిగా వచ్చారామె. ఈ రెండు ఘటనలు ఒక్కటే స్పష్టం చేశాయి: పాలకులు గీత దాటితే దేశం దాటే వరకు ప్రజలు ఊరుకోరని. కానీ ఈ రెండు దేశాల పరిస్థితుల నుంచి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఏం నేర్చుకోలేదు. అధికారం శాశ్వతమనుకున్నాడు. దేశ ప్రజలు తాను చెప్పినట్టే నడుచుకోవాలనుకున్నాడు. అందుకే తమ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసి కూడా నియంతృత్వ నిర్ణయాలు తీసుకున్నాడు. ఫలితం ఇక్కడ తగలబడుతోంది సాధారణ భవనం కాదు, దేశాన్ని నడిపించే పార్లమెంటు బిల్డింగ్. కేపీ శర్మ ఓలీ సర్కార్పై నేపాల్ ప్రజల్లో ఏ రేంజ్లో వ్యతిరేకత ఉందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. తగలబడుతోంది పార్లమెంటు భవనం ఒక్కటే కాదు, నేపాల్ సుప్రీంకోర్టు మొదలు సాధారణ పరిపాలన కార్యాలయాల వరకు ప్రభుత్వంతో సంబంధం ఉన్న ఏ ఆస్తులని ఆందోళనకారులు విడిచిపెట్టడం లేదు. సింపుల్ గా చెప్పాలంటే నేపాల్ రాజకీయ చరిత్రలో ఇదొక అత్యంత తీవ్రస్థాయి ప్రజా పోరాటంగా నిలిచిపోయింది. ఈ ఆందోళనల నేపథ్యంలో అనేక మంది మంత్రులు హెలికాప్టర్ల ద్వారా పరారీ అయ్యారు. చివరికి ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా రాజీనామా చేయక తప్పలేదు. కానీ ఈ రేంజ్లో ప్రజలు తిరగబడేంతగా శర్మ సర్కార్ చేసిన సరిదిద్దుకోలేని తప్పులేంటి? కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం 3 రోజుల క్రితం ఫేస్బుక్, ఎక్స్తో పాటు 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధాన్ని విధించింది. ఆ సంస్థలు సరైన రిజిస్ట్రేషన్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెబుతూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ కేపీ శర్మ ప్రభుత్వం చేసిన తప్పేంటంటే ప్రజల కమ్యూనికేషన్ కు ప్రత్యామ్నాయం చూపించకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించడం. దీంతో కేపీ ఓలీ ప్రభుత్వ నిర్ణయంపై యువత రోడ్డెక్కింది. పెద్ద ఎత్తున నిరసనలు మొదలుపెట్టింది. ఆ ఆందోళనలు హింసాత్మకంగా మారే. నిరసనకారులు ఏకంగా నేపాల్ పార్లమెంటు ప్రాంగణంలోకి చొరబడ్డారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. ఈ అల్లలతో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా 300 మందికి పైగా గాయపడ్డారు. చివరకు కేపీ ఓలీ ప్రభుత్వం తమ నిర్ణయంపై వెనక్కి తగ్గింది. సంబంధిత సంస్థలకు సోషల్ మీడియా ప్లాట్ఫారాలను తిరిగి ప్రారంభించే ప్రక్రియను తక్షణం ప్రారంభించాలని ఆదేశించింది. దాంతో ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మళ్లీ యాక్టివ్ అయ్యాయి. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. దీంతో తన పదవికి రాజీనామా చేసి మిలిటరీ హెలికాప్టర్లో వెళ్లిపోయారు కేపీ శర్మ ఓలీ. అచ్చంగా గత ఏడాది హసీనా చేసినట్టే. కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల విషయంలో ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అసలు కథ అక్కడే ఉంది. 2008 వరకు నేపాల్ రాచరిక పాలనలో ఉండేది. రాచరిక పాలనపై జనం తిరగబడ్డంతో లౌకిక గణతంత్ర రాజ్యమైంది.
రాచరిక పాలన అంతమై గణతంత్ర రాజ్యం ఏర్పడితే తమ తలరాతలు మారిపోతాయని నేపాలీలు నమ్మారు. కానీ ఈ 17 ఏళ్లలో జరిగింది వేరు. దేశంలో రాజకీయ అస్థిరత వేళ్లూనుకుంది. అవినీతి అర్రులు చాచి విచ్చలవిడిగా పెరిగింది. ఆర్థిక రంగం కుదేలైంది. రాచరికం రద్దయిన 2008వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు హిమాలయ దేశంలో 13 ప్రభుత్వాలు మారడం ఆ దేశ రాజకీయ అస్థిరతకు నిలువెత్తు నిదర్శనం. దేశం మరింత పతనావస్థకు దిగజారకుండా ఉండాలంటే రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని నేపాల్ ప్రజలు భావిస్తున్నారు. అందుకు రాచరిక పాలన ఒక్కటే ఆప్షన్ అని నమ్ముతున్నారు. అందుకే దేశవ్యాప్తంగా మాకు రాజరికమే కావాలని నిలదీస్తూ ఆందోళనలు చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా సర్కార్ అవినీతిని ఎండగడుతున్నారు. ఇటీవల నేపాల్ నేతల వారసులు లగ్జరీ జీవితాన్ని గడపడంపై టిక్ టాక్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా ప్రజలు ప్రశ్నించడం ప్రారంభించారు. దీంతో ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లే లేకుండా చేయాలనుకుంది సర్కార్. అనాలోచితంగా సరైన రిజిస్ట్రేషన్ లేకుండా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారంటూ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధాన్ని విధించింది. ప్రభుత్వ అవినీతిని నిలదీయడానికి యువతకున్న ఏకైక ఆప్షన్ కూడా లేకుండా చేసింది. దీంతో వేల మంది యువత ఒక్కసారే రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వాన్ని కాకావికలం చేసి పారేశారు. నిజానికి సోషల్ మీడియా ఉద్యమాలతో ప్రభుత్వానికి జరిగే నష్టమేదీ లేదు. కానీ యువతకు ఉన్న ఆ ఒక్క ఆప్షన్ కూడా లేకుండా చేయడమే కేపీ ఓలీ సర్కార్ పతనాన్ని శాసించింది. చేతిలో సెల్ ఫోన్లతో గడపడానికి అలవాటు పడిన యువత పిడికిళ్లు బిగించడానికి కారణం కేపీ ఓలీ తీసుకున్న నియంతృత్వ నిర్ణయాలే. యువత జీవితాల్లో భాగమైపోయిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల జోలికి కేపీ శర్మ ప్రభుత్వం కనుక వెళ్లి ఉండకపోయుంటే ఈ పరిస్థితులు ఉండేవి కావు. కానీ మనల్ని ఎవడు అడుగుతాడన్న అహంకారం, అధికార మదంతో ప్రభుత్వం ఆ పని చేసింది. చివరకు అనుభవిస్తోంది. శ్రీలంక, బంగ్లాదేశ్లలో జరిగింది కూడా ఇదే. అధికారం శాశ్వతమని భ్రమపడిన పాలకులున్న ఏ దేశంలో అయినా జరగబోయేది ఇదే.